అభిషేక్ ఇక్కడ నేనైతే ప్రస్తుతం కృష్ణప్రసాద్ దగ్గర ఉన్న చూశారు కదా. కృష్ణప్రసాద్ ఏకదమ్ ఉండు ఈరోజు మస్తు ఎంజాయ్ చేస్తాడంట కృష్ణప్రసాద్. అండ్ మనకు తెలుసు కృష్ణప్రసాద్ ఏమన్నా చెప్పొచ్చు కదా. ఈరోజు అయితే అన్నదానం ప్రసాదం మన టెక్నాలజీ బాయ్స్ హాస్టల్ దగ్గర అయితే మనం ఇచ్చేయచ్చు. మన అభిషేకం చూశారు కదా, టెక్నాలజీ హాస్టల్ కాడ అన్నప్రసాదం అంతా ఉందంట. అందరు వస్తారు. కృష్ణప్రసాద్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ మనం ఉమేష్ దగ్గరికి వెళ్దాం. ఏ ఉమేష్, చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ మ్యాన్ ఎలా ఉన్నావు? గుడ్ మా ఫైన్. మొత్తం నువ్వేనంట కదా. మొత్తం మందే మా. చూశారు కదా, మొత్తం మనదే అంటున్నావు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా తగ్గడంట. అండ్ ఈరోజు ఏముందో నాకు ఇలా తెలియదు, తగ్గడంటుండు. ఇందాక ఈరోజు ఏముందంటే రైస్ సాంబారు, రైస్ సాంబార్ అంటుండు. అంటే ఈరోజు మా హాస్టల్ కాడ అన్నదాన ప్రసాదం అయితే ఉంది. మనం టెక్నాలజీ గర్ల్స్ దగ్గర అయితే మాట్లాడదాం. ఈరోజు చాలా మంది మేము అనుకునే దానికన్నా చాలా మంది అయితే అన్నదానానికి అయితే వచ్చిర్రు. ఎలా ఉంది మా వినాయకుడు? చాలా బాగుంది. అండ్ మీరేమన్నా మా వినాయకునికి ఏమైనా స్పాన్సర్ చేస్తే ఇలా చేయొచ్చు. అంటే నాకే ఒకరు చేయాలనుకుంటా. చేయాలా? అది తప్పదు. మళ్ళీ ఒకసారి అన్నదానం పెడితే మళ్ళీ నేను పిలుస్తాను. అంటే నెక్స్ట్ ఇయర్ నేను ఉండాను కదా. నెక్స్ట్ ఇయర్ పిలుస్తాం. నెక్స్ట్ ఇయర్ మీరు ఉండారు కదా. అంటే కొంచెం ఫుడ్ తీసి మళ్ళీ అంటే సప్లీ రాద్దాం అనుకుంటున్నారా? సప్లీ రాద్దామా? ఆ వినాయకుడు మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. వినాయకుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉండం కదా, సో మనకు వచ్చే ఛాన్స్ ఉండదు. దేవుడికి పూజ చేసినాక అదృష్టం లేకుంటే ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? అశ్వ అయితే చాలా ఎక్సైటెడ్ అవుతుంది వీడియోలో రాని. అంత లేదు, అందరు డిస్టర్బ్ చేస్తున్నారంట. ఎవరు డిస్టర్బ్ చేయకండి. అమ్మ లేదు లేదు లేదు. అశ్వ మీకు నచ్చిందేమో వినాయకుడు? ఎలా ఉంది? బాగుంది. ఫుడ్ నచ్చలేదు కానీ మీకు ఇంకా మంచి ఫుడ్ పెట్టాలని మా హాస్టల్ ఫుడ్ కన్నా బాగానే ఉంది. మీ హాస్టల్ ఫుడ్ కన్నా బాగుంది. బాగుంది, బాగా చేయించారు. మంచి తిన్నాం అందరం. ఏ ఆల్ యూ ఎయిట్ నైస్. బాదుషా స్వీట్ పెట్టలే. బాదుషా పెడతాను, ఎందుకు పెట్టాలి? అనుకున్నాం ఒక 600 మంది వస్తారు అనుకున్నాం కానీ ఇక్కడ 1200 మంది. హాస్టల్లో ఉన్నదే 400 మంది, 600 మంది ఎక్కడున్నారు? కానీ మేము బాదుషా ఉంటది అనుకున్నాం, మాకు పెట్టలేదు. డిసప్పాయింట్ అయిపోయాం. ఎందుకంటే టెక్నాలజీస్ బాయ్స్ ఒక్కడేసారి ఫెంటాస్టిక్. కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. దాంతో మేము చేయాల్సిందంతా చేసేసాం. ఇంకా ఎవరైనా చెల్లాలి సాకయ్యా? షేక్ అయిపోయారా? మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, మీరే తోచినంత చందా మాకు ఇవ్వండి. నేను మా గణపతికి నాకు తోచినంత. నా పేరు బికారి, నా దారి ఎడారి. నా పేరు బికారి, నా దారి ఎడారి. అనుకున్నా కానీ అసలు మీ గణపతిని చూడడానికి మేము ఎంతో ఆసక్తితో వచ్చినాం. మీ గణపతిని చూడడానికి అదే మీకు అదృష్టం. ఇంకా మేము చందా ఎందుకు ఇవ్వాలి? అంటే మీ గర్ల్స్ హాస్టల్ ఇట్లా అన్నదానం పెట్టని మేము వచ్చి రాస్తాం. మా మెస్ బిల్లులు కూడా కట్ అవుతున్నాయి కదా. మా దాంట్లో మెస్ పెట్టారు, మెస్సులు బంద్ చేస్తారు. అయితే మీకు స్పాన్సర్ ఇండియన్ రూపీస్ లా కావాలా, డాలర్స్ లా కావాలా? ఒక బిట్ కాయిన్ ఒక మీరే కొంచెం హృదయం ఉంటే మీరే ఇవ్వండి. బిట్ కాయిన్ మీరే ట్రాన్స్ఫర్ చేసండి, చెప్పండి, వాలెట్ పెడతా, కొట్టండి ప్లీజ్. సరే డాలర్స్ లో ఇస్తాం, $1 ఇస్తాం. అందరు నోటుతో మాట్లాడుతూ నువ్వు నోట్లతో మాట్లాడు. ఫేమస్ ఏం కాదు, నార్మల్ అయినా సరిపోతుంది. మమ్మల్ని గుర్తిస్తే చెప్పాలి, నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నీ వాచ్ లో టైం ఎంత అవుతుంది? ముఖాముఖి ఈ రోజు ప్రోగ్రామ్ నడుస్తుంది. మన గణేష్ ఇక్కడ ఉండు. గణేష్ కి అయితే మనం సన్మానం అయితే చేశాము. అప్పటి నుంచి చెప్పండి గణేష్ అయితే మనం ఇంటర్వ్యూ చేస్తాడు. ఇక్కడ నేనే ఇంటర్వ్యూ చేయాలి కానీ గణేష్ ఇంటర్వ్యూ చేస్తాడు అంటే ఓకే. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మన నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇట్స్ మై మ్యానరిజం. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस.
नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है? Hey, I've seen this one. This is a classic. జడేస్తాను చూడు నేను జడేస్తాను చూడు నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు జంపలెక్కడ జారి మిఠాయా నువ్వు వస్తావని నేను ఓ రబయ్య సిల్క్ చీర కట్టుకుంటే ఓ రబయ్య సిల్క్ చీర కట్టుకుంటే